హైదరాబాద్ జిల్లా పరిషత్ ఉంటుంది, మంచిర్యాలలో మంచిర్యాల జిల్లా పరిషత్తు, ఆసిఫాబాద్లో ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉంటుంది. దాని కిందికి వస్తే మండల పరిషత్తు, ఇంకా కిందికి వస్తే గ్రామ పంచాయతీ. అంటే 5 అంచెల్లో కింద గ్రామ పంచాయతీ, మీద మండల పరిషత్తు, దాని మీద జిల్లా పరిషత్తు, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, దాని మీద కేంద్ర ప్రభుత్వం. ఇట్లా 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి. ఎట్లయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తి ఉంటారో, ఆయనకు మంత్రిమండలి ఉంటుందో, అట్లాగే గ్రామానికి గ్రామ పంచాయతీకి సర్పంచు, సర్పంచ్ గారికి అదనంగా వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు అందరూ కూడా తోడుగా ఉంటారు. అంటే ఏ స్థాయిలో ప్రభుత్వం ఆ పద్ధతిలో నడవాలన్న ఉద్దేశంతో, స్థానిక ప్రభుత్వాలు కూడా మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో రాజ్యాంగంలో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనకు హక్కులు మనకు పొందుపరచబడి ఉన్నాయి. ఇలా ఎవడన్నా ఎమ్మెల్యే నేను ఇందిరమ్మ ఇల్లియా, నేను ఫలానదియా అంటే మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే, నువ్వు ఇచ్చేదేమీ నీ సొత్తు కాదు, నీ అయ్య సొత్తు, నీ అత్త సొత్తు కాదు, రాజ్యాంగం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం నా గ్రామానికి నిధులు రావాలే, ఎట్లా ఇయ్యవు నువ్వు అని నిలదీసే హక్కు మనకున్నది. ఆ విచక్షణ కూడా మనం తప్పకుండా తెచ్చుకోవాలా, తెచ్చుకొని మన హక్కుల కోసం మనం కొట్లాడాలా. అయితే ఇక్కడ ఎట్లుంటుందంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరి హడావుడిగా బీసీలను మోసం చేసి 42% అని మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి, ఆఖరికి ఉన్న 24ను తగ్గించి 17 చేసి ఎలక్షన్ పెట్టిండు. ఎందుకు అంటే ఒకటే కారణం, ఫైనాన్స్ కమిషన్ నుంచి, జాతీయ స్థాయిలో ఫైనాన్స్ కమిషన్ ఒకటి ఉంటుంది. ఫైనాన్స్ కమిషను ప్రతి గ్రామానికి, ప్రతి రాష్ట్రానికి నిధులు ఇస్తుంది. అంటే ఎంత గ్రామీణ జనాభా ఉన్నది, ఆ గ్రామీణ జనాభాకు తలా ఇంత అని చెప్పి నిధులు ఇస్తారు. అట్లే పట్టణ జనాభా ఎంత ఉన్నది, ఫైనాన్స్ కమిషన్ లెక్కల ప్రకారం మరి పట్టణంలో ఉండే వాళ్ళకు, కౌన్సిలర్లకు, చైర్మన్లకు, మున్సిపాలిటీలకు అక్కడ నిధులు ఇస్తారు. అయితే ఏ నిష్పత్తిలో ఇస్తారు డబ్బులు అంటే, పైనుంచి ఫైనాన్స్ కమిషన్ నుంచి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి సకాలంలో ఎన్నికలు పెట్టకపోవడం వల్ల ఒక 3,500 కోట్ల దాకా పైసలు రావాలి. ఆ 3,500 కోట్లల్లో డైరెక్ట్గా 70% సర్పంచ్ గారికే రావాలి, గ్రామ పంచాయతీకే రావాలి. ఒక 20% మండల పరిషత్ ఉంటే మండల పరిషత్కి వస్తాయి. ఒక 10% జిల్లా పరిషత్ ఉంటే జిల్లా పరిషత్కి వస్తాయి. అంటే రూపాయి స్థానిక సంస్థలకు ఢిల్లీ నుంచి విడుదలైతే 70 పైసలు సర్పంచులకు, గ్రామాలకు, 20 పైసలు మండల పరిషత్కు, ఒక 10 పైసలు జిల్లా పరిషత్కు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మీ హక్కు. ఇది వాళ్ళెవరో వీళ్ళెవరో వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా చేసేందుకు వీలు లేదు. అట్లాగే ఇంకొక విషయం కూడా మీరు తెలుసుకోవాలి. చాలామంది మిత్రులు అంటారు, నేను దాదాపు 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల పాటు నేను పంచాయతీరాజ్ మంత్రిగా కూడా పనిచేసిన. ఎట్లుంటుందంటే ఊళ్ళలో కొట్లాటలు, అన్న నేను సర్పంచ్ గెలిచిన, మరి సర్పంచ్ ఏమో ఒకటే ఊళ్ళో గెలిచిండు, మరి నేను ఎంపీటీసీ గెలిచిన, ఎంపీటీసీ ఏమో 3 ఊళ్ళ మధ్యలో గెలిచిన, నేను 3 ఊళ్ళు ఓట్లు వేస్తే గెలిచిన నేను, మరి నాకు పెద్ద కుర్చీ ఉండాలి, నాకు పెద్ద పదవి ఉండాలి, నాకు సర్పంచ్కి ఏం పోటీ అని చెప్పి ఎంపీటీసీలు అడుగుతూ ఉంటారు. మీరు ఎంపీటీసీ పాత్ర, జెడ్పీటీసీ పాత్ర కూడా మనం అర్థం చేసుకుంటే పంచాయతీ ఉండదు సర్పంచ్ గారితో, ఉప సర్పంచ్ గారితో. ఇప్పుడు మీరు అదే ఇన్ని ఉంటారు, అది మన అడ్వర్టైజ్మెంట్ చూసే ఉంటారు మీరు. భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటిది? అంబికా దర్బార్ బత్త. అగో ఎంపీటీసీ పాత్ర కూడా గదే. ఎంపీటీసీ అంటే ఆయన ఏం చేయాలంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు 70 పైసలు గ్రామానికి వస్తాయి ఫైనాన్స్ కమిషన్ పైసలు, 20 పైసలు మండలానికి వస్తాయి, 10 పైసలు మరి రూపాయల జిల్లా పరిషత్కి వస్తాయి 10%. మరి ఎవరు ఎక్కడ ఏం ఖర్చు పెట్టాలి? ఇప్పుడు జిల్లా పరిషత్ ఖర్చు పెట్టాలన్నా ఊళ్ళలోనే ఖర్చు పెట్టాలి, మండల పరిషత్ ఖర్చు పెట్టాలన్నా ఊళ్ళలోనే ఖర్చు పెట్టాలి, గ్రామ పంచాయతీ ఖర్చు పెట్టాలన్నా ఊళ్ళోనే ఖర్చు పెట్టాలి. కాకపోతే మరి పైసలు ఒకరితోనొకరు సమన్వయం చేసుకొని ఎట్లా పెట్టాలి, ప్రజలకు అవసరమయ్యే పనులు ఏమిటి, వాటిని ఎట్లా చేసుకోవాలి, రోడే అన్నా, మోరే అన్నా, సీసీ ప్లాట్ఫామ్ పోయి అన్నా, ఇంకోటి చేయన్నా, ఇది నిర్ణయించుకునేందుకు గ్రామ పంచాయతీకి మండలానికి మధ్యన అనుసంధానకర్త, భగవంతునికి భక్తునికి అనుసంధానం లెక్క గ్రామ పంచాయతీకి, సర్పంచ్కు, మండలానికి అనుసంధానకర్త ఎవరు? ఎంపీటీసీ గారు. అట్లాగే మండల పరిషత్కు, జిల్లా పరిషత్కు అనుసంధానం ఎవరు? జెడ్పీటీసీ గారు. అందుకే పంచాయతీ వద్దు, ఎంపీటీసీ పని ఏంది, మండలికోవాలి, ఆడికెళ్ళి ఏమైనా పైసలు పట్టుకొచ్చి గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారికి సన్నీళ్ళకు వేడి నీళ్ళు అన్నట్టు కలుపుకొని, వాళ్ళు 70 పైసలు వీళ్ళు 10 పైసలు మొత్తం కలుపుకొని ఊరికి పనికొచ్చే పనులు చేయాలి. అంతేగాని కుర్చీల కొట్లాటలు, నువ్వు కుర్చీ చేసుకుంటావు, నేను పక్కకు కూర్చుంటా, ఆ కొట్లాట పెట్టుకుంటే ఇక అది ఒడవది, తెగది, మొత్తానికి ఊరాగమవుతుంది. కాబట్టి మనం హక్కులు తెలుసుకోవాలి. ముందు గ్రామ పంచాయతీలో సర్పంచ్ పాత్ర అయింది, వార్డు సభ్యుల పాత్ర అయింది, ఉప సర్పంచ్ గారి పాత్ర అయింది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అందుకే ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, ఇప్పుడు 17 తారీఖు రోజు ఎలక్షన్లు రేపు అయిపోతాయి, 3 విడతల్లో ఎలక్షన్లు ఉన్నాయి, రేపు అయిపోతాయి. దీని తర్వాత తొందరలోనే మరి జిల్లా పరిషత్ ఎలక్షన్లు కూడా పెడతారని చెప్పి వార్తలు వస్తున్నాయి.
జనవరిలో పెడతారు లేదా ఫిబ్రవరిలో పెడతారు అని వార్తలు వస్తున్నాయి. అవి కూడా పూర్తయితే మనం ఏం చేద్దామంటే పార్టీ పరంగానే